సికింద్రాబాద్ పరిధిలోని ఐడీఎఫ్సీ బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు అడిషనల్ డీసీపీ మహిళా రాఖీ జైన్ కు 2,80,00,000 రుణం ఇప్పిస్తానని బ్యాంక్ ఉద్యోగి భరత్ నమ్మించినట్లు తెలిపారు. మహిళ నుంచి 10 లక్షలకు పైగా క్యాష్ 190 గ్రాముల గోల్డ్ తీసుకుని నిందితుడు పారిపోయాడన్నారు. నిందితుడి నుంచి కారు 4 లక్షల నగదు సహా 160 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై ఇదివరకే 8 కేసులు ఉన్నాయన్నారు అడిషనల్ డీసీపీ. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్ గోపాల్పేట పొజిషన్లో రాఖీ జైన్ అనే ఒక ఆమెతో ఈ యొక్క అభిజిత్ అనే ఒక అంతంతో బ్యాంక్ మీద పరిచయం అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను 2,80,00,000 రూపాయల లోన్ ఇప్పిస్తా అని చెప్పి హౌసింగ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక 10 lakhs రూపీస్ నెట్ క్యాష్, అదే రకంగా 16 తులాల బంగారాన్ని ప్రాసెస్ ఫీజు కింద వసూలు చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫీజు అంతా ఉండదు, 1% 2% ఉంటుంది జనరల్గా. సో ఆమె అమాయకత్వాన్ని తీసుకొని ఇంత పెద్ద తీసుకున్న తర్వాత బ్యాంకులోని పేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇతని మీద ఇంతకుముందు కూడా సుమారు 8 కేసులు, ఒక పెద్ద నేర చరిత్ర ఉంది ఇతని మీద. అదే కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని ఈ రకంగా అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసే క్రమంలో అతని నేర చరిత్ర బయటపడ్డది. ఇతని దగ్గర నుంచి సుమారు ఒక కార్, ఏదైతే మోసం చేసిన మన నుంచి కారు సీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ఎండివర్ కార్, ఒక యాపిల్ i17 ఫోన్ ప్రో, ఒక 4 లక్షల రూపాయల క్యాష్, 16 తులాల గోల్డ్ను ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది.